హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మీ అండ్ మై కిచెన్. సో ఇవాళ మనం చేసుకునే రెసిపీ సాగో కిచిడి, అదేనండి సగ్గుబియ్యం కిచిడి. సో ఈ రెసిపీ నార్మల్ డేస్లోనే కాకుండా నవరాత్రి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటారు కదా, ఆ టైంలో కూడా హ్యాపీగా తినచ్చు. సో ఫస్ట్ దానికైతే సగ్గుబియ్యాన్ని ఒకసారి లైట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలి. 1 కప్ సగ్గుబియ్యానికి 1 కప్ వాటర్ అయితే సరిపోతాయి. ఆరెల్స్ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సగ్గుబియ్యాన్ని మినిమం 5 hours అయితే నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఇబ్బంది లేదు. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇవే కాకుండా ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ కడాయి తీసుకొని 2 teaspoons ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో దేశీ గీ అయినా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పీనట్స్ యాడ్ చేయాలి. ఒకవేళ ఈ రెసిపీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకుంటున్నట్టయితే పీనట్స్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సగ్గుబియ్యం హై ఇన్ కార్బ్స్ కాబట్టి బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా ఈ పీనట్స్ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. పీనట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 1 inch జింజర్, 1 green chilli, 1 red chilli, కొంచెం కరివేపాకు, 1 teaspoon జీరా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 tomatoesని థిన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ మీరు వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ కానీ బీన్స్ కానీ వేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్నగా చాప్ చేసుకొని టొమాటోస్కి ముందే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1/2 teaspoon మిరియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టొమాటో సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ లిడ్కి హాట్ వేపర్తో వచ్చిన వాటర్ కడాయిలోనే పడేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనం సపరేట్గా వాటర్ వేయం కాబట్టి ఉన్న వెజిటేబుల్ సాఫ్ట్గా అవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు అడుగు మాడుతుంది అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఫ్రేమ్లోకి వచ్చేసింది. ఇది నేను ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్ పర్ల్స్ లాగా ఉన్నాయో. సో ఇప్పుడు స్లోగా యాడ్ చేసేసుకుందాం. ఈ రెసిపీకి సగ్గుబియ్యం ఇలా పొడి పొడిగా ఉంటేనే కిచిడి బాగుంటుందండి, లేకపోతే కింద కడాయికి అంటుకుపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత 1/2 lemon స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 5 minutes లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. అంతకంటే ఇంకెక్కువ టైం అవసరం లేదండి, ఎందుకంటే సగ్గుబియ్యం మనం సోక్ చేసుకున్నాం కాబట్టి 2 to 5 minutes సరిపోతుంది. సగ్గుబియ్యం తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత లాస్ట్లో ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా సాగో కిచిడి రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సో ఇంకా లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలామందికి సగ్గుబియ్యం కిచిడి స్టిక్కీగా వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఈ రెసిపీని ఫాలో అవుతూ చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.